చిన్నప్రెడ్డి గారిని అడుగుదాం అదే విషయం. చిన్నప్రెడ్డి గారిని అడుగుదాం. చిన్నప్రెడ్డి గారు మీరేమంటారు? మంచి జరిగిన టైంలో మనందరూ కూడా సపోర్ట్ చేయొచ్చు, కానీ ఏదైనా తప్పు జరిగినప్పుడు విమర్శించవచ్చు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి మీ కామెంట్ ఏంటి? సార్, మంచి జరిగినదా చెడు జరిగినదా అనే విషయాల్ని కృష్ణాంజనేయులు గారు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్పారు సార్. రాష్ట్రానికి సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా పంచాయతీ నిధులు ఎవరు వాళ్ళు వాడుకునేటట్టుగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా వాడుకుంటున్నారని నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మాచర్ల నియోజకవర్గంలో నీకు నచ్చిన పంచాయతీ తీసుకోండి. మీకు నచ్చిన పంచాయతీని ఒక్క 100 రూపాయలు ఈ 6 నెలల్లో 100 రూపాయలు డ్రా చేసినటువంటి పరిస్థితి ఉందేమో కనుక్కోండి. మీకు కావాలంటే నేను మళ్ళీ లిస్టు తెప్పించిస్తాను మీకు. ప్రతి ప్రెసిడెంట్ దగ్గర నుంచి 100 రూపాయలు అంటే 100 రూపాయలు డ్రా చేయాల. ఏం జరుగుతుంది సార్? ఇవి కదా మేము దృష్టికి తేవాల్సింది. మీకు భజన చేయటం కాదు సార్, ఈ ప్రభుత్వానికి భజన చేయటం కాదు. ఎక్కడైనా సమస్య ఉంటే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియపరుస్తూ ఇదిగో ఉద్దానానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానాన్ని కంప్లీట్ చేసి అక్కడ ప్రజలందరికీ కూడా మంచి క్యాన్సర్ దానికి కాళ్ళ నొప్పులు దానికి సంబంధించి కానీ వాటన్నిటికీ ఇబ్బంది లేకుండా దాన్ని ప్రతిదీ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే ఈ రోజు మాచర్ల నియోజకవర్గానికి సంబంధించి సార్ 72 గ్రామాలకు సంబంధించి ఒక్క మండలం ఒక్క గ్రామంలో ఈ పంచాయతీ నిధులు గనక విడుదలైనాయి అని గనక మీరు నిరూపించగలిగితే మీరు ఏది చెప్తే అది చేస్తారు. ఎందుకంటే జరిగినటువంటి పరిస్థితులు ఒక చోట ఏడైనా మంచి జరిగితే జరిగి ఉండొచ్చు, ఒక చోట మంచి జరగని పరిస్థితి అదేదైనా ఉపయోగపడుతుందని. అంతేగాని మాకు అభినందించటం లేకపోతే అభినందించకపోవటం అనేది కాదు జరిగినటువంటి పరిస్థితులు. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఇంత అవకాశం ఇచ్చారు, ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి నేను చూస్తున్నానని ఆల్రెడీ చూసుకున్నారు సార్. ఏమిచ్చి రుణం తీర్చుకున్నారంటే ఇలా ఇచ్చిన ప్రతి హామీని ఎగ్గొట్టి ప్రజలకి ఇచ్చినటువంటి హామీని ఎగ్గొట్టి ఇప్పటికే రుణం తీర్చుకున్నారు. అలాగే ఇప్పడం గ్రామానికి సంబంధించినటువంటి ఇష్యూని మీరు రైజ్ చేసి వాళ్ళతోటి లేనిపోని తప్పుడు కేసులు పెట్టించేసి ప్రభుత్వం మీద తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి ఇచ్చినందుకు ఇవాళ సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టి అందరికి ఫైన్ వేయించారు సార్. ఇప్పడం రుణం కూడా తీర్చుకున్నారు సార్. అలాగే మీరు ఇంకా చేసేటప్పుడు 3,14,000 పెన్షన్స్ ని తీసేసి మంచి రుణం తీర్చుకున్నారు సార్. మీ రుణం ప్రజలు ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు మామూలుగా మర్చిపోతారు, కొన్నాళ్ళు పోతే అని అనుకుంటారు, కానీ కడుపు కొట్టినోడికి మాత్రం ఎవరు మర్చిపోరు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అర్హత ఉన్న ప్రతి వాడికి కూడా పెన్షన్స్ ఇచ్చిన. చిన్నప్రెడ్డి గారు, అనర్హత ఉన్న వాళ్ళు పెన్షన్లు తీసుకుంటున్నారనేది వీటన్నిటిని పోయి ఇవాళ ఏమిచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారా? ఇవన్నీ ఎగ్గొట్టుకుంటా ప్రజలను ఇబ్బందులకు గురి చేసుకుంటా ఏం సార్ చేసేది? ఏ రుణం తీసుకుంటారు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేశారు సార్. పోయి అక్కడ చూడండి ప్రజలు ఏ రకంగా చదువుకుంటా, పిల్లలు చదువుకుంటా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి రుణం ఎలా తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తా ఉన్నారు సార్. అది సార్ జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఇదే ప్రశ్న నేను అడుగుతాను శాంతి ప్రసాద్ గారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధుల్లో అధికంగా ఉంది కూడా, మళ్ళీ వైఎస్ఆర్సీపీ సర్పంచ్లు ఎక్కువగా ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా నిధులు మంజూరు చేశారనేది ఒక వార్త మనం వింటున్నాం. రైట్, అదే వాస్తవం అయితే వైఎస్ఆర్సీపీ. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, మనకి అక్షర సత్యం సీనియర్ జర్నలిస్ట్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. వారితో ఒక్కసారి ఇదే క్వశ్చన్ నేను రిపీట్ చేస్తాను. అక్షర సత్యం గారు నమస్తే అండి. సార్ నమస్కారం సార్. మనం చూస్తున్నాం డిబేట్ లో రకరకాల రైట్ నమస్కారం సార్. అంటే రకరకాల విమర్శలు వస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే చిన్నప్రెడ్డి గారు కొన్ని ఇష్యూస్ రైజ్ చేశారు. గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా నిధులు మంజూరు అవుతున్నాయి అన్నారు. కానీ నేను చూపిస్తాను ఎగ్జాంపుల్ గా మాచర్లో ఉన్న దాదాపు 72 గ్రామాలకు సంబంధించి కూడా నిధులు అనేవి మంజూరు కాలేదు. ₹1 డ్రా చేసుకునే పరిస్థితి లేదు. అలానే హామీలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందంటూ కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. మీరేమంటారు దానిపై? సార్, ఈ రోజు డిస్కషన్ పాయింట్ కానీ ప్రజల్లో చర్చలో ఉన్న అంశం ఏంటంటే అధికారం అంటే ఏటో తెలియని, అభివృద్ధి అంటే ఏటో తెలియని, అసలు రోడ్లు ఎలా ఉంటాయో తెలియని గిరిజనుల యొక్క పరిస్థితి గురించి డిబేట్ సార్. అవును, అక్కడ కృష్ణాంజనేయులు గారు కానీ చంద్రప్రసాద్ గారు కానీ మీరు కానీ డిస్కస్ చేస్తున్నది అదే. కానీ చెన్నారెడ్డి గారు ఎక్కడైనా పాయింట్ టచ్ చేశారా సార్? మేము మెడికల్ కాలేజీలు పెట్టాము, వాలంటీర్లు పెట్టాము,
అదే ఆ పక్క ఊర్లోనే మా డిప్యూటీ సీఎం గారు అన్నారు కానీ ఇదిగో మేము రోడ్ వేసాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిదే తప్పు లేదమ్మా, వాళ్ళు ఎందుకు మరి భుజాలు తడుకుంటున్నారో తెలియదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి 1953 టంగుటూరు ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి వరకు సుమారు 23 చీఫ్ మినిస్టర్లు మారారు సార్. ఈ 75 సంవత్సరాల్లో 23 చీఫ్ మినిస్టర్లు కూడా ఒక్కడు కూడా డోలీలు డోలీ ఇంత ప్రభుత్వం ఇంత అభివృద్ధి జరిగినా డోలీలు పట్టుకుని తిరగడం ఏంటనేది ఏ రోజు టీవీ డిబేట్ లోని కెమెరాల ముందు డిస్కస్ ప్రెస్ మీట్ లోని లేదా అసెంబ్లీలో తిట్టుకోవడం కొట్టుకోవడం తప్పించి ఏ రోజు ప్రస్తావన చేయలేదు సార్. సుమారు ఈ 70 సంవత్సరాల్లో 90 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు సార్ బడ్జెట్ల ద్వారా. నేను ఉజ్జాయింపుగా చెప్పిన 90 లక్షల కోట్లు సార్. ఈ సీఎంఓ మెయింటెనెన్స్ గా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. ఇది కొన్ని వేల కోట్లు ఖరీదైన భూములని అలా వివిధ సంస్థలకి వ్యక్తులకి పంచి ఉంటారు సార్. ఆ గిరిజన ప్రాంతానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 1000 కోట్లు కాదు సార్, కేవలం 33,000 కోట్లు ఎంతో. ఈ 33 కోట్ల రూపాయల్ని నాటి ప్రకాశం పంతులు గారి దగ్గర నుంచి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కేటాయించలేకపోవడం దౌర్భాగ్యం సార్. దీన్ని ప్రస్తావించాలి కానీ చెన్నారెడ్డి గారు మేము వాలంటీర్లు ఇచ్చాము, ఇది ఏం చెప్పిన అవకాశలాగా మేము డిపిటీ చేసాము, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేశాము అని గిరిజనులకు రోడ్డు గురించి చెప్పండి సార్. తప్పుని యాక్సెప్ట్ చేయాలి సార్, మంచిగా ఆహ్వానించాలి సార్. పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ కాదు, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్. చంద్రబాబు నాయుడు గారు పవర్ ఇస్తే తప్ప చెప్పే తప్ప చేయలేదు డిప్యూటీ చీఫ్ మినిస్టర్. అటువంటి వ్యక్తి చేయలేదు జరిగింది. ఈ రెడ్డి ప్రభుత్వాలు కానీ, కమ్మ ప్రభుత్వాలు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు కానీ కుల ప్రస్తావన వద్దు, కుల ప్రస్తావన వద్దు, గిరిజనులు మనుషులు కదా వద్దు, కుల ప్రస్తావన వద్దు. అక్షర సత్యం గారు ప్రభుత్వాల గురించి మాట్లాడుతున్నారు, మీరు అన్నది కరెక్టే. హెలికాప్టర్ తిరగడానికి 100 కోట్లు, ఎగపాపలతో 30 కోట్లు ఎంతో అయిందని విమర్శలు వచ్చినాయి. 9 కోట్లు ఇచ్చి అక్కడ ఆ సాలూరు దగ్గర రోడ్లు వేపించారా సార్ చెన్నారెడ్డి గారు? ఎంతసేపు డిపిటీ చేసామంటారు. దాన్ని యాక్సెప్ట్ చేయాలి సార్. తప్పు ఇప్పటికైనా గిరిజనులు పాపం అభివృద్ధి అంటే తెలియదు సార్, ఓటేయడం తప్పించి ప్రభుత్వ ఉద్యోగులు మనం తిరుగుతుంటే ధోనీలో మోసుకెళ్తున్నాడు సిగ్గుపడాలి సార్. అది రాజశేఖర రెడ్డి గారు సిగ్గుపడాలి, జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆత్మ సిగ్గుపడాలి, చంద్రబాబు నాయుడు గారు సిగ్గుపడాలి. పవన్ కళ్యాణ్ దొరుకుతారు సార్. ఒక్క నిమిషం ఒక్కరు మాట్లాడండి చిన్నప్పటి గారు. గారు కూడా వస్తాడు కాదని అంటలే. రైట్, మీరు అడిగారు ఒక క్వశ్చన్ అక్షర సత్యం గారు ఒక్క నిమిషం. మీరు అడిగినటువంటి ప్రశ్నకి చిన్నప్పటి గారు మీరు చెప్పండి సార్. ఏం వినపడట్లేదు సార్, వాయిస్ సౌండ్ రావట్లేదు, నాకు వినపడట్లేదు. అదే అంటే ఈ రోజు జరిగినటువంటి డిబేట్ కి సంబంధించి జరుగుతున్న డిబేట్ కి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా గిరిజన ప్రాంతాల్లోకి వెళ్లారు. గతంలో స్వతంత్రం వచ్చినాక ఇప్పుడు ఉన్నటువంటి 70 సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క మంత్రి కూడా అక్కడికి వెళ్ళినటువంటి దాఖలాలు లేవు. దాని గురించి మాట్లాడమంటే వాలంటీర్ల గురించి వీటి అన్నిటి గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు సార్. అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు సార్ వెళ్ళలేదనేది దాని మీద ఏమన్నా మీరు చర్చ పెడతానంటే దానికి సంబంధించి ఇంకో చర్చ తయారు చేయండి. ఏ ఊరు ఎన్నిసార్లు వెళ్ళారు, ఏమేమి అభివృద్ధి పనులు చేశారు, ఎన్ని కిలోమీటర్లు రోడ్లు చేశారు, మొత్తం సమాచారం చెబుతాం సార్. మీరు ఇలా మాట్లాడేది ఏంది? అడిగేది పవన్ కళ్యాణ్ గారు అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మాట్లాడినటువంటి పరిస్థితి ఏం మాట్లాడారు, ఈ ప్రజలకు ఏమిచ్చి రుణం తీసుకోవాలన్నారు, ఏమిచ్చి రుణం తీసుకున్నారో సమాధానం చెప్పాము. పవన్ కళ్యాణ్ గారు నాడు నేడు అదే బళ్ళకు సంబంధించి పిల్లలు బాగా చదువుకోవాలంటే ఆ అవకాశాలు ఉండాలన్నారు. బ్రహ్మాండంగా చేసి పెట్టారు. పిల్లల షూ కానీ, సాక్సులు కానించి, బట్టలు కానించి, పుస్తకాలు కానించి జగన్మోహన్ రెడ్డి గారు సార్ ఈ భారతదేశంలో ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రైట్ మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అక్కడ ఈ వ్యాఖ్య చేశారు? ఆయనకి గుడి కడతానంటే గుడి కాదు నాకు కావాల్సింది బడి అంటూ కూడా ఆయన ఎందుకు వ్యాఖ్యానించారు? రైట్, మనకి శాంతి ప్రసాద్ గారు మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో బడులు ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నప్పటికీ కూడా చిన్నప్పరెడ్డి గారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ వ్యాఖ్య చేశారు? గుడి కడతానంటే అక్కడ ఉన్న జనం నాకు కావాల్సింది నాకు గుడి కాదు బడి